ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. కార్మికుల ఆచూకీ కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ను రప్పించారు. వయనాడ్ వరదల్లో విశేష సేవలు అందించిన క్యాడ్వార్ డాగ్స్ ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో భాగమయ్యాయి. అతి సూక్ష్మ శబ్దాలను కూడా పసిగట్టగలిగే శక్తి సామర్థ్యాలు వీటికి ఉన్నాయి. 15 అడుగుల లోపల ఉన్నా ఇవి గుర్తించగలవు. ఇప్పటికే రోబోటిక్ నిపుణుల బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది. రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ప్రొక్లైన్లతోనూ తవ్వకాలు జరిపేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, శిశిరేఖ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 14వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. టన్నెల్లో చిక్కుపోయిన 8 మంది కార్మికుల కోసం అన్వేషణ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా 11 టీములు పనిచేస్తున్న కార్మికుల ఆచూకీ మాత్రం లభించలేదని చెప్పొచ్చు. దీనికి మరో ఒక అడుగు ముందుకేసి కేరళ నుంచి ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ ను కూడా రప్పించారు అధికారులు. వయనాడు వరదలో విశేష సేవలు అందించిన క్యాడ్వార్ డాగ్స్ అనే ఇవి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ లో భాగమయ్యాయి. అతి సూక్ష్మ శబ్దాన్ని కూడా ఇది పసగట్టగలిగే శక్తి సామర్థ్యాలు వీటికి ఉంటుంది. అంటే 15 అడుగుల లోపల ఉన్నా కూడా ఇవి మానవ కళేబరాలు కానీ, మృతదేహాలని, అవశేషాలు కానీ వాసన పసిగట్టే అతి ముఖ్యమైన అవకాశం దీనికి డాగ్ స్క్వాడ్ ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రోబోటిక్ నిపుణుల బృందం కూడా టన్నెల్ లోపలికి ఉదయమే వెళ్ళింది. రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటుకు రావడంతో ఆ లోపల ఉన్న మట్టిని, రాళ్లను ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. దీనికి తోడు పొక్లైన్లను కూడా తవ్వకాలు జరిపేందుకైతే అధికారులు రెస్క్యూ టీం చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 11 రెస్క్యూ టీంలు పనిచేస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆచూకీ లభించకపోవడం, దానికి అధికారులు కొంత ఇబ్బందులు పడ్డా కూడా ఈ డాగ్ స్క్వాడ్ కో చాలా కీలకంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కడైతే టీబీఎం మిషన్ ప్రమాదం జరిగి అక్కడ ఆగిపోయిందో దానికి కటింగ్ చేసి ద్వారా ప్లాస్మా కటింగ్ల ద్వారా దాన్ని బయటికి తెచ్చేందుకైతే ఇక్కడ సింగరేణి కానీ, అక్కడ రెవెన్యూ రైల్వే సిబ్బంది కానీ పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో టీబీ మిషన్ లో క్యాబిన్ లో ఉండే అవకాశం కూడా ఉంటుందని రెస్క్యూ టీం అంచనా వేస్తుంది. ఈ అంచనాలోనే భాగంగా ఈ 2 డాగ్స్ ను కూడా, శునకాలను కూడా లోపల పంపించి ఏమైనా గుర్తించే అవకాశాలు ఉన్నాయనే దానిపైన కసరత్తు అయితే ప్రారంభించారు. దీంతో పాటు రోబోటిక్లను కూడా ఎక్కడైతే మనం పోయే అవకాశం ఉంటుందా, రోబోటిక్లు వెళ్తే ఏవే పనులు చేయగలుగుతాయి, రోబోటిక్ల ద్వారా ఎలా ముందుకు సాగవచ్చు అనే దానిపైన కూడా ఐఐటి నిపుణుల ద్వారా ఆ రోబోటిక్ దానిలను కూడా, అంటే ఒక టీం అనేది లోపలికి వెళ్ళింది. ఆ టీం వచ్చిన తర్వాత రోబోటిక్లను తీసుకొని వచ్చి ఆ లోపలికి ఎలా వెళ్ళాలి దానిపైన కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 14వ రోజు అయితే కొనసాగుతున్న ఈ రెస్క్యూ టీం అయితే 8 మంది కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. 14 రోజులుగా 8 మంది గల్లంతైనా వారి అలా ఆచూకీ లభించకపోవడం కొంత ఇబ్బందులు కలగజేసినా కూడా ఖచ్చితంగా ఈ టన్నెల్ పూర్తి చేయడంతో పాటు అందులో చిక్కుకున్న వారిని కూడా బయటికి తీసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇందులో భాగంగానే కడవేరు సంబంధించిన శునకాలు ఈ రోజు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందని అక్కడ రెస్క్యూ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా చెప్తున్నారు. దీంతో పాటు రోబోటిక్ సంబంధించిన నిపుణులు కూడా మద్రాస్ ఐటీఐకి సంబంధించిన వాళ్ళు కూడా లోపలికి టన్నెల్ లోపలికి వెళ్లి సాధ్యాసాధ్యాలను అయితే పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ రోజు రేపు అనేది కూడా రోబోలను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని అక్కడ రెస్క్యూ టీం చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు కూడా అక్కడ సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు అరవింద్ కుమార్ అని కూడా ఆయన కూడా అక్కడనే పర్యవేక్షణ చేస్తున్నాడు. ఎప్పుడైతే సింగరేణికి, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ టీంలు లోపలికి వెళ్ళి, అంటే ఎప్పుడైతే డాగ్ స్క్వాడ్ వెళ్తుందో వాళ్ళతో పాటు వీళ్ళు సంయుక్తంగా లోపలికి వెళ్తున్నారు. రోబోటిక్ మద్రాస్ ఐఐటి నిపుణులతో కూడా వీళ్ళు సంయుక్తంగా ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు. ఏం జరిగినా కూడా 8 మంది గుర్తించడం, వారిని బయటికి ఒకవేళ ఉంటే బయటికి తీసుకురావడం, ఏదైనా జరిగితే వాళ్ళని ఆనవాళ్ళన్నా బయటికి తీసుకురావడం, ప్రాజెక్టు పూర్తిగా పనిచేయడం అనే లక్ష్యంతో ముందుగా సాగుతున్నారని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు రాత్రి వరకు అనేది ఏదైనా ఒక రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు రెస్క్యూ టీం. శశికళ. ఓకే రైట్, థ్యాంక్ యూ.